IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించింది అధిష్టానం. మాజీ మంత్రి బొత్స పేరును వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవటంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎక్స్ అఫీషియో మెంబర్లతో కలిపి మొత్తం 841 ఓట్లున్నాయి. వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లున్నాయి. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించింది అధిష్టానం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయన తర్వాత ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి. అయితే అప్పుడు మండలి చైర్మన్ ఆయన్ని అనర్హుడిగా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఆ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ నెల 30వ తేదీన ఆ ఎన్నిక కూడా జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు ఉన్నటువంటి 800 ఓట్లకు పైగా ఉన్నటువంటి ఓట్లలో 600కు పైగా వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థిని నిలపాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. సమావేశంలో బొత్స సత్యనారాయణ, పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటూ వైఎస్ జగన్ ప్రకటన చేశారు. జిల్లా నాయకులంతా కూడా దాన్ని సమర్థించి మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ కూడా అభ్యర్థిని నిలపాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక అనేది రసవత్తరంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతను కూడా బరిలోకి దించారు కాబట్టి వైఎస్ఆర్సీపీకి 600 ఓట్లకు పైగా బలం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే దక్కాల్సినటువంటి స్థానంగా ఉంటుంది. కానీ అధికార పార్టీ కూడా అభ్యర్థిని నిలిపే ఆలోచన చేస్తున్నట్టు నేపథ్యంలో పోటీ అనేది ఏ విధంగా ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ అయితే ఖచ్చితంగా స్థానాన్ని మా ఖాతాలో వేసుకుంటామనే ధీమా అయితే వ్యక్తం చేస్తూ బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. దుర్గా, బొత్స సత్యనారాయణ సీనియర్ నేత అంటే వ్యూహాత్మకంగా జగన్ బరిలోకి దింపారంటే ఇప్పుడు టీడీపీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది బొత్సను ఎదుర్కొనేందుకు? అంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టున్నటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణని దించడం వల్ల మొత్తం అంతా కూడా పార్టీ అంతా కూడా ఏకమై వర్కౌట్ చేస్తుంది. దాంతోపాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే స్థానిక సంస్థల ఓట్లు ఏవైతే ఉన్నాయో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా బొత్సని సీనియర్ నేత కాబట్టి ఖచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు సీనియర్ నేత కాబట్టి అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తారన్న ఒక ఆలోచనకు వైఎస్ జగన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ ఎంపిక చేశారు. ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థిని పెట్టడంతో పాటు గెలవాలనే ప్రయత్నం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా కూడా అధికార పార్టీ ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా అభ్యర్థిని పెడతారు. కొంతమంది టీడీపీలోకి వెళ్ళడం లేదంటే అధికార పార్టీలోకి వెళ్లే ఆనవాయితీ అనేది గత రోజుల నుంచి కూడా జరుగుతున్నట్టు నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి జరిగే పరిస్థితులు కూడా కనబడతాయి. కానీ బలం అనేది చాలా ఎక్కువగా ఉంది వైఎస్ఆర్సీపీకి. మొత్తం ఉన్నటువంటి ఓట్లు 800 ఓట్లు ఉంటే ఖచ్చితంగా 600కు పైగా వైఎస్ఆర్సీపీకి ఉన్నాయంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ బలం అనేది వైసీపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానాన్ని వైసీపీ దక్కించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ టీడీపీ కూడా రంగంలోకి దిగితే టీడీపీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందనే దానిపైన కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే వైఎస్ఆర్సీపీ కూడా పక్కా వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే సీనియర్ నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. థ్యాంక్ యూ దుర్గా.